ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఉద్యోగ ప్రయత్నాలు బాగానే ఫలిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వృత్తిలో కూడా తీసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక వ్యాపార ఒప్పందాలు నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక రుగ్మతలు దూరం అవుతాయి. చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాల ఆలోచనలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలని సక్రమంగా నిర్వహించగలుగుతారు. గృహంలో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటే ఉద్యోగ విషయాల అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు అభివృద్ధిని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విదేశీ వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ధనం విషయంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు సక్రమంగా నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కూడా కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. గృహ సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు చిరాకులు తలెత్తుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. వృత్తి సంబంధిత వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యాల్లో కూడా జాప్యాలు కొనసాగుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి లబ్ధి పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కార్యక్రమాలు నిర్వహించి విజయాలను సాధించుకోగలుగుతారు. రుణ సంబంధిత ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. వ్యాపార విస్తరణకై చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే అధిక వ్యయాన్ని కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు జాప్యంగా కొనసాగుతాయి. అదృష్ట సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకున్నప్పటికీ ఆదాయ వ్యయాలు సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలని ఏకాగ్రతతో చేపట్టలేకపోతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా జాప్యాలు కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కార్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో మానసిక చింతన పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు నత్తనడకతో ముగుస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆలస్యంగా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక నూతన పరిచయాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ఆదాయం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. దైవభక్తి పెరుగుతుంది. కార్యాల్లో ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకోగలుగుతారు. నూతన విధానాల ద్వారా ప్రక్రియల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా మంచి వార్తలు వింటారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. స్వప్రయత్నంతో అన్ని కార్యాల్లో విజయ సాధనకై చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలను కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభాలను గడిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ మిగిలిన విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. శత్రువులపై ఢీకొట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఏర్పడతాయి. వృత్తి సంబంధిత విషయాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. విదేశీ లావాదేవీలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక దూర ప్రయాణాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైన అంశాల్లో ఏర్పడినటువంటి చిరాకులు కూడా పరిష్కరించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విభేదాలు దూరం అవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.